సర్వం సిద్ధం. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. 4న ఉదయం 8కి షురు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు. మధ్యాహ్నం 3కు తొలి ఫలితం. సాయంత్రం 5కు అన్ని ఫలితాలు. 34 కౌంటింగ్ కేంద్రాలు, 10,000 మంది సిబ్బంది. అన్ని చోట్ల 3 అంచెల భద్రత. సీఈఓ వికాసరాజ్. 5న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ లెక్కింపు అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం, కౌంటింగ్ కోసం 19 హాళ్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున, చేవెళ్ల పార్లమెంట్ స్థానంలోని మహేశ్వరంలో మాత్రం 2 హాళ్లు, మొత్తం 120 హాళ్లను అంటూ చూస్తూ ఉన్నాం. 118ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,18,000 పోస్టల్ బ్యాలెట్ 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వీటి లెక్కింపు కోసం 276 కౌంటింగ్ టేబుళ్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1855 టేబుళ్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ వికాసరాజ్ తెలిపారు. శనివారం బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఈ మేరకు తొలుత స్ట్రాంగ్ రూమ్ల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8:30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం, లెక్కించడం, సరిపోల్చుకోవడం, వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ప్రకటించడం వంటి ప్రక్రియల కారణంగా తొలి రౌండ్ ఫలితం వెల్లడికి 1.5 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత రౌండ్లు త్వరితగతిన పూర్తవుతాయి. ఒక్కో రౌండ్కు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా తొలి ఫలితం విడుదలవుతుంది. అన్ని లోక్సభ స్థానాల ఫలితాలు సాయంత్రం 4 నుంచి 5 గంటలకల్లా వెల్లడవుతాయి. అత్యల్పంగా నిజామాబాద్ లోక్సభ స్థానంలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్సభ స్థానంలోని అశ్వారావుపేట, మహబాద్ లోక్సభ స్థానంలోని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. కరీంనగర్లోని చొప్పదండి, హైదరాబాద్ స్థానంలోని యాకుత్పుర, నల్లగొండలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు అత్యధికంగా 24 రౌండ్ల వరకు కొనసాగుతుంది. చాలా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 18 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలోని 5 పోలింగ్ స్టేషన్లు ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలోని వీవీప్యాట్ల ఓటర్ స్లిప్లను లెక్కిస్తారు. వీటిని ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చుకుంటారు. ప్రతి రౌండ్ ఫలితానికి సంబంధించి రాజకీయ పార్టీల ఏజెంట్ల ఫామ్ 17C పై సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ ఫలితాన్ని ప్రకటిస్తారు. ఫలితాల కోసం 78 ప్రాంతాల్లో స్క్రీన్లని ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత. ఇక తెలిసిందే కదా, 100 మీటర్లు, 144 సెక్షను. తర్వాత మొత్తంగా చూసుకుంటే ఓట్ల లెక్కింపు కోసం 10,000 మంది సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నామని, నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమ్గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఓటింగ్ కేంద్రాల వద్ద 49 మంది కేంద్ర అబ్జర్వర్లు, 2,414 మంది పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలుపుకొని 800 మంది వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబ్బంది ఉంటారని తెలిపారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ల కోసం 135 ఈటీపీబీఎస్ స్కానర్లను ఏర్పాటు చేశామని వికాసరాజ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లను అనుమతిస్తామని అన్నారు. పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నేడే. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం మహబూబ్ నగర్లో జరుగుతుందని వికాసరాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తెలిసిపోతుందన్నారు. మార్చి 28న ఉప ఎన్నిక పోలింగ్ జరగగా ఏప్రిల్ 2వ తేదీనే కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ ఫలితం ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందన్న కోణంలో కౌంటింగ్ను జూన్ 2కు వాయిదా వేశారు. ఇవాళ పార్లమూరు ఉప ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ స్థానం జరిగిందో దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. 5వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి రిజల్ట్ ఉదయం 8 గంటల కౌంటింగ్ మొదలవుతుందని, 4 కౌంటింగ్ హాల్స్లో 24 టేబుల్ ఉంటాయని, మొత్తం 900 మంది సిబ్బంది నియమించామని వివరించారు. ఈ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆయన తెలిపారు. సో బలంగా ఇవాళ పాలమూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ 5వ తేదీన మొన్న జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన రిజల్ట్స్ 5వ తేదీన వస్తుంది. ఇక చూడాలి ఎవరు ఏంది అనేటువంటిది.